విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ. కాకా నమస్తేనే. నమస్తే. ఏం చేస్తుంటావు నువ్వు? నేను బాయికాడ వ్యవసాయమే చేస్తుంటా. వ్యవసాయం చేస్తుంటావు. సో మరి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి ఉన్నదానికి పేసులు లేదు, పీసులు లేదు, ఉన్నాయి ఇక అన్ని పోతున్నాయి మా అన్ని. అంటే ఏం పోతున్నాయి? భూమిలో పెట్టిన పైసలు ఇక అన్నగొట్టి మునిగిపాయ ఎల్లి కొట్టుకపోయి ఇది అవుతుంది. రాలేదా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదా? ఏమి అనలేదు. రావచ్చు. ఏమో నిన్న మనం రాసుకపోతామా అన్నారు. ఏం రాసుకపోయినారు ఏమో. ఇంట్లో కాడికి వచ్చి ఆ టీకాలు రతికేసారు. ఇక వాళ్ళు వస్తారు పో అంటాను అన్నారు. కానీ ఆరు గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. మరి ఆరు గ్యారంటీలు అందుతున్నాయా నీకు సరిగా? ఆరు గ్యారంటీలు ఏంది? ఒకటి బస్సులు పెరిగి ఒకటి అడవిలో చేసిండు. ఇంకొకటి ఏంది గ్యాసులు 500 గ్యాస్ 500 గ్యాస్ అన్నాడు. 340 రూపాయలు వాళ్ళకు బ్యాంకులో పడతాయి. కొంతమందికే, చాలా మందికి లేవు, కొంతమందికి. ఇక కరెంట్ ఫ్రీ అన్నాడు. 100 మంది ఉంటే 10 మందికి ఫ్రీ అయింది, 90 మందికి బిల్ కట్టు. మరి 200 యూనిట్ల లోపే ఫ్రీ ఇస్తా అన్నాడు. వాళ్ళు ఎక్కువ కాల్చుకుంటున్నారు కదా, అందుకే ఇవ్వట్లేదు. ఎక్కువ కాదు, 150 బిల్లు వచ్చిన కూడా లేదు. 150, 200 వస్తే చూడు బిల్లు, వాళ్ళకు కూడా లేదు. నీకు వస్తుందానే మరి కరెంట్? మాకు ఫ్రీ ఏం లేదు. మేము 2000 కడుతున్నా. 2000 కడుతున్నా. ఎక్కువ కాల్చుతున్నావు కాబట్టి ఎక్కువ కడుతున్నావు. నేను కాల్చుతున్నా, చెప్పలేదండి. నేను కాల్చుకున్నా. మేము మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2 ఇళ్ళు ఉంటారు. 2000 చిల్లర వస్తాయి, కడతాం. మరి రుణమాఫీ జరిగిందా మీకు ఇక్కడ? మాకు రుణమాఫీ ఏం లేదయ్యా. ఎందుకు రుణం తీసుకోలేదా? మేము తీసుకోలే. అప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 విడతలుగా రైతు బంధు అనేది ఇచ్చేవాడు. మరి రేవంత్ రెడ్డి వచ్చాక ఇస్తున్నాడా? ఏకన్నా రూపాయి రాలేదు ఇది వరకు. మోడీ వేసిండు రుణమాఫీ, మోడీ వేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏకన్నా ఇయ్యలే. మరి ఎట్లా అనిపిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉన్నట్టు? ఏం ప్రభుత్వం అయినా మందిని గులగొట్టి మందిని పరిచయం చేసేది, ఇంకేం లేదు. ఇప్పుడు ఎవరో గరీబోడు కొనుక్కొని తెలుగుకి వచ్చి ఇక్కడ కొన్నాడు, దాన్ని అంతా గులగొడితే ఆ పైసలు లేకపోయానికి ఇల్లు లేకపోయా, అంత ఆగం పని. పెన్షన్స్ వస్తున్నాయా సరిగా? పెన్షన్లు వస్తున్నాయా? పింఛన్లు ఇక అట్లనే చేస్తాడు. ఇక ఆయన ఇచ్చినట్టు ఈయన ఇస్తూనే ఇక కేసీఆర్ ఇచ్చినట్టే. ఇక నెల వెళ్ళిపోయినాక 20 తారీఖు 22 పింఛన్ వస్తుంది. అంటే 2000 ఇస్తున్నాడు. 2010 అంటే మరి ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి 4000 ఇస్తా ఉన్నాడు కదా. ఆయన అన్నారు కానీ ఎక్కడున్నాడో ఆయన మేమేం అడగం. ఇప్పుడు వచ్చి నువ్వు అడిగినావు ఇదే అంటాం. నువ్వు ఎక్కడ లేదు మాకేం తెలుసు. నిన్ను అడగ నీకు వస్తుందా? గతంలో కేసీఆర్ గారు 2 గుంటల భూమి ఉన్నా కానీ రైతు బీమా ఇచ్చేవాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయి అవి? ఏ కారణం రాలేదంట చెప్తున్నాగా. ఏది లేదు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1 లక్ష రూపాయలు ఇచ్చిండు అమ్మాయికి. సో మరి రేవంత్ రెడ్డి వచ్చినాక 1 లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు. రాలే ఏం రాలే. ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు. అవి కూడా ఏం లేవు. ఏం లేవు. మరి గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా ఉండేనా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఆయన చూడదాక ఆయనదే మంచిగా ఉంది. కేసీఆర్ ఇక ఈ భూమి రాయి ఉన్నా కానీ ఇచ్చిండు. ఈయన భూమి రాయి ఉండొద్దు, దుండితేనే ఇష్టం, లేకుంటే లేదు ఈయనది. ఇక ఆయన ప్రభుత్వం అయితే గట్లా ఉంటుంది. ఈ గుడ్డోడు రెడ్డివాడు ఇచ్చిండు. కానీ ఈయనది గుడ్డోడు కాదు, ఎడ్డోడు వాడు, మంచోడు ఉంటేనే ఇస్తాం, మంచోడు లేకుంటే ఇవ్వమనేది మాట మాట్లాడుతున్నారు అంతే. అన్న నమస్తేనా. నమస్తేనా. ఏం చేస్తుంటావు? మేము వ్యవసాయం చేస్తాం. ఏ ఊరు మీకు? రెడ్డిపల్లి. ఎట్లా అనిపిస్తుంది అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఉన్నదాన్ని ఉన్నది. ఇంతకు ముందు ఉండే అది నడిచింది మంచిగా. ఈయన మంచిగా చేస్తాంటే జనాలు ఇక్కడ ఇరిగి నుంచి ఏమున్నా అన్ని మంచిగా అనిపిస్తలేదు. అంతా అస్సలు మంచిగా. ఏం చేస్తలే అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. జనాలు ముందు ఉన్న జనాలు అంతా ఆశ ఏంటంటే రియల్ ఎస్టేట్. ఈయన ఏం పని చేసినా చేయను కానీ రియల్ ఎస్టేట్ ఆపి జనాలను ఆగం చేసి. కేసీఆర్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ మంచిగా ఉండేనా? జోరు ఉండే. 10 రూపాయలు పెడితే 50 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 10 రూపాయలు కాదు, ఉన్నాయి కూడా పోయిన ఉడుచుకోండి. ఎందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అంటావు? ఆయన అన్ని అది ఏమంటారు, అది ఇల్లు గులగొట్టుడు పెట్టిండు. దాని పట్టుకోవడం అంతా జనాలు కొనేటోడు కూడా బంద్ అయిపోయింది. చాలా ఘోరం అయిపోయింది. ఇప్పుడు ఏమున్నా అంతా ఎవడన్నా అప్పులు చేసి పెట్టుకున్నాడు ఆగం ఉన్నది. అంటే మీరు మొత్తం రియల్ ఎస్టేట్ మీద వ్యవసాయం చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తారు. కానీ మార్కెట్ అయితే ఇలా ఇంతకు ముందు భూమి కొనుడు, ప్లాట్లు కొనుడు ఉండే. ఇప్పుడు ప్లాట్లు కొనుడు లేదు, భూమి కొనుడు లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పాడు. పేరు పెట్టింది 6 గ్యారెంటీలు, కానీ 6 గ్యారెంటీలు 1-2 చేసిండు, మిగతా అన్ని అట్నే మూలకేసిండు. ఈ నెల అంటాడు, వచ్చే నెల అంటాడు, అది ఏది ముందుకు వస్తలేదు. మరి 6 గ్యారెంటీలో మీకు ఎంతవరకు అందుతున్నాయి? ఏం లేదు, అందేది ఏమున్నది. ఇంకో బస్సు ఒకటి పిరిగి పెట్టిండు, ఆడవాళ్ళు ఎక్కుతారు దిగుతారు. దాంతో వచ్చింది జరిగింది ఏం లేదు. ఫ్రీ కరెంట్ ఇస్తలేడా? మరి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? అది తక్కువ కాల్చిన వాళ్ళకే ఇస్తుండే. అది ఈ మిగతా ఏం లేవు.
ఎక్కువ కాల్చుకున్న వాళ్ళకి గ్యాస్ ఇస్తున్నాం అన్నాడు 500 గ్యాస్ అన్న 500 గ్యాస్ లేదు 900 తీసుకుంటుండ్రు 400 అందులో పడతాయి అంటుండ్రు కానీ అది పడుతున్నాయా పడతలేవో వచ్చిన వాళ్ళకే తెలుసు. మరి బయట చూసుకుంటే రాష్ట్రంలో మహిళలు రైతులు ఏమంటున్నారు అంటే రైతులు మాకు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశాడు మాకు మంచిగా చేస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి కొంతమందికి మంచిగా ఉంది కొంతమందికి బాగాలేదు. 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. ఏడ చేసిండు 10 మందికి చేసిండు 20 మందికి అనే ఉన్నాయి. రుణమాఫీ 2 లక్షలు అని చెప్పిండు 2 లక్షలు చేసిన వాళ్ళకి ఉన్నది మీతో 50,000 ఉన్నది కూడా చేయలేడు. మీరు తీసుకున్నారా అన్న రుణం? తీసుకున్నాను ఎంతవరకు? నేను 50,000 తీసుకున్నా నాకు 50,000 మ్యాప్ వచ్చింది. మాకు వచ్చింది. వచ్చినాక రాలేదని ఎందుకనాలి కాపు లోన్ తీసుకున్నా కాపు లోన్ వచ్చింది. సో మరి 6 గ్యారెంటీలలో ఎంత కొన్ని మాత్రమే అమలు అవుతున్నాయి. ఆయన చేసేటి అన్ని కరెక్ట్ చేస్తే చాలా బాగుంటది కానీ అది అయితే లేదు. జనాలు అందరు తిట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు కదా, మరి ఈ కులగణన వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారు? ఏం ఉపయోగం ఉన్నాయి ఏమో వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇంక్వైరీ చేస్తారు వీళ్ళు సర్వే చేస్తారు అందులో ఏం రాస్తారు ఏముంటున్నాయి అవి రాసినాక ఎన్ని కొట్టేస్తాడు ఎన్ని సంపాదిస్తాడు తెలియదు. రాపించుకోపోయినది రాపించుకోపోతాడు. దానివల్ల ఏమైనా ఉపయోగాలు? ఉపయోగం అంటే వాడిని చేసినాకనే మనకు తెలిసిన ఇప్పుడు రాస్తున్నాం సంతకాలు పెడుతున్నాం గిదా అని చెప్తున్నాం సంతోషపడుతున్నాం నాకు ఇది వస్తుందా అది వస్తుందా అంటాడు. ఆయన ఆడు గుండెపోయినాక అన్ని ఎంక్వైరీ చేసినాక ఏం చేసేస్తాడో తెలియదు కదా. మరి గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే అని చేపించారు గతంలో. మరి అప్పుడు కూడా మనకైతే ఏం జరగలేదు. ఇప్పుడన్నా ఏమైనా జరుగుతుంది? జరిగిపియాలి జరిపిస్తే అన్ని క్యాన్సల్ చేసినందుకు ఇదైనా జరిపిస్తే కొంచెం జనాలన్నా బాగుపడతారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదట్లో ప్రజాపాలన రసీదులు అనేది తీసుకున్నారు. అందులో కూడా అన్ని డీటెయిల్స్ రాసినారు అన్ని రాసుకొని పోయినారు. మరి దాని వల్లనే ఏం కాదు మళ్ళీ కుటుంబ సర్వేలు ఎందుకంటారు? అదే తెలియదు కానీ రాసుకోపోతున్నారు అంటే రాపిస్తారు. మనకు కూడా ఏం చేస్తాం ముందు చేసారు ఎన్నో చేసారు అది కూడా గానే ఉన్నది. ఇప్పుడు ఇది కూడా పోయినాక ఇది చేసినాకనే ఇది చేసిన సంతోషంగా చేయకుంటే అది మళ్ళీ అన్నీ ఉంటుంది. ఇప్పుడు దసరాలోపై రైతు భరోసా కార్యక్రమం అనేది చేపడదామన్నారు. మరి దసరాలో 15 రోజులనే 15 తారీఖు డేట్ చెప్పిండు వచ్చేస్తాయి అన్నాడు. ఆ 15 తారీఖు పోయింది మళ్ళీ 15 తారీఖు కూడా వచ్చింది కానీ ఏం లేదు మళ్ళీ. మరి ఎట్లా ఏమంటారు? మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా ఉండే రైతుల పట్ల, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? రేవంత్ రెడ్డి అంత మంచిగా లేదు. ఇంతకు ముందు బాగుండే ఈయన కేసీఆర్ వచ్చింది ఆడు దొంగన మంచిదో ఏమో అన్నారు కాకుంటే జనాలకు అంత మంచిగా సంబురుగా నడిచింది. ఈయన 4,000 ఇస్తా పెంచిన అన్నాడు 4 రూపాయలు లేదు అది ఆయన ఉన్నదే ఇస్తున్నాడు. ఈయన పెంచిన దానికన్నా పేరు సంపాదించిన దానికన్నా ఇవ్వాలి అది లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2 గుంటల భూమి ఉన్నా కానీ రైతు బీమా పథకం అనేది అందరికీ వచ్చింది. సో మరి ఇప్పుడు ఏమైనా అమలు అవుతుందా అన్న ఆ పథకం? ఏం లేదు ఇప్పుడు 5 లక్షలు 5 ఎకరాల వరకే ఇస్తుండంట ఇక మిగతా ఇంకేయలేడు. అది ఏమైపోతుంది ఏం కథనో తెలుస్తలేదు అన్న అంత కరెక్ట్ అయితే లేదు. జనాలు అయితే మస్తు ఆగంతో ఉన్నారు. ఊర్లలో మనం చూసుకున్నట్టయితే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టమైన కష్టం అంటే కష్టం. మరి గతంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, సో మరి రేవంత్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. మరి అవన్నీ అమలు అవుతున్నాయంటారు? అయితే ఏడైతే ఒక్కటి కూడా కాలేదు ఇప్పటిదాకా. ఇక మా దగ్గర అయితే కాలేదు ఇంకొక వేరే జాగాలు ఇవ్వచ్చు ఇక్కడైతే కాలేదు. మరి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే ఆయన ఉన్నప్పుడు అన్ని మంచి జరిగినాయి ఈయన వచ్చినప్పుడు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. అని ఈయన ఇప్పటి నుంచి అన్న రియల్ ఎస్టేట్ చేసి జనాలకు అంతా మంచిగా చేస్తే ఈయన పేరే ముందుకు వస్తుంది కానీ ఈయన చేయనప్పుడు ఎవరు వస్తుంది ముందు నుండే వస్తుంది. మరి ఈయన కూడా చేస్తా అంటుండే కానీ చేసినాకనే సంతోషం.